హలో ఫ్రెండ్స్, రాను రాను కార్పొరేట్ అండ్ బిగ్ ప్లేయర్స్ ఈ మార్కెట్లో సర్వైవ్ అవుతారు. చిన్న ప్లేయర్స్కి స్థానం ఉండదా అంటే ఉంటుంది. విలేజెస్లో, చిన్న టౌన్స్లో ఎక్కడ ఈ బిగ్ ప్లేయర్స్ అడుగు పెట్టలేరు, ఎక్కడ వాళ్ళ ఫీజిబిలిటీ దెబ్బతింటుందో, అంటే అక్కడ వాళ్ళు అంత పెద్ద యూనిట్ పెట్టి దానిపై లాభం సంపాదించలేరు. వాళ్ళ ప్రోడక్ట్కి తగ్గ పాపులేషన్ అక్కడ లేదు. స్పెండింగ్ పవర్ ఆఫ్ ది పాపులేషన్ వాళ్ళ బిజినెస్కి అనుగుణంగా లేదు. అక్కడ మాత్రమే ఈ చిరు వ్యాపారులు వ్యాపారం కొనసాగించవచ్చు. రానున్న రోజుల్లో ఫ్రాంచైజీ మోడల్లో ఈ హైపర్ మార్కెట్స్, బిగ్ సూపర్ మార్కెట్స్ విస్తరించి ఈ చిన్న కొట్లను, చిన్న చిన్న వ్యాపారస్తులను తప్పకుండా మింగేస్తాయి. అసలు ఈ చిన్న కొట్లు, చిన్న కిరాణా షాపులు సొంత షాప్ అయితే ఎంతో కొంత ప్రాఫిట్స్ జనరేట్ చేయగలుగుతారు, కానీ రెంట్స్ పే చేసి ఒక కిరాణాని నడపడం అసాధ్యంగా మారింది. ఎందుకు మారింది? మనం ఇవాళ ఈ బిజినెస్ శృంఖలలో అంటే ఎపిసోడ్లో అసలు చిన్న కిరాణాస్, చిన్న గ్రోసరీస్ ఎందుకు ఫెయిల్ అవుతున్నాయి అంటే రెంట్ కూడా వెళ్ళటం కష్టం. ఎందుకు ఇలా జరుగుతుంది? ఇలా జరిగితే మంచిదేనా? మంచి చెడు పక్కన పెడితే సమాజంలో ఏది నడవాలనో అదే నడుస్తుంది. బిజినెస్లో దయాభావము, కరుణ, మానవ సంబంధాలు పనిచేయవు. ఇది ప్రతి బిజినెస్లో ఇన్వాల్వ్ అయిన వాళ్ళు తెలుసుకోవాలి. బిజినెస్ ఇస్ రూత్లెస్. ఇట్ వర్క్స్ ఆన్ ది బేసిస్ ఆఫ్ ప్రాఫిట్స్ అండ్ లాసెస్, నథింగ్ ఎల్స్. అయితే ఇలా జరగటము మన దేశానికి మంచిదే. ఎందుకంటే చాలామంది కిరాణా కొట్లపై ఆధారపడి బతుకుతున్నారు కదా. మరి హైపర్ మార్కెట్స్ రావటం వల్ల వీళ్ళు దెబ్బతింటారు కదా అని ఒక ప్రశ్న లేవనెత్తొచ్చు. కానీ నేను అబ్జర్వ్ చేసింది ఏమంటే, హైపర్ మార్కెట్స్ అబ్జర్వ్ చేయండి. హైపర్ మార్కెట్స్ అంటే డీమార్ట్, నేషనల్ మార్ట్, పెద్ద పెద్ద రీటైల్ చైన్స్, బిగ్ బజార్ లాంటి పెద్ద రీటైల్ చైన్స్, అంటే రిలయన్స్ మార్ట్ అనుకోండి, బిగ్ బజార్ కాదు, రిలయన్స్ మార్ట్ అనుకోండి. ఇలాంటి హైపర్ మార్కెట్స్ ఎస్పెషలీ అర్బన్ లోవర్ మిడిల్ క్లాస్కి వరంగా మారింది. ఇది నేను గత 1.5 మంత్గా పర్సనల్ ఎక్స్పీరియన్స్తో చెప్తున్నా. నేను ఒక 10,000 రూపీస్ ఒక హైపర్ మార్కెట్లో బై చేస్తే నాకు అట్లీస్ట్ ఏం లేదైనా 1,800 నుంచి 2,300 వరకు సేవ్ చేసుకున్నాను. అంటే బయట కిరాణాలో కొంటే 10,000 అయితే అక్కడ
ఒక 8,200 7,800 వరకు ఖర్చు అయింది. అంటే నెట్ సేవింగ్ 2,000 రూపీస్. నేను స్టేపుల్స్ మాత్రమే కొన్నా, అంటే ఎసెన్షియల్స్, అంటే పెద్ద క్యాపిటల్ గూడ్స్ లేదా కాస్మెటిక్స్, ప్రీమియం క్లోదింగ్ లేదా ఏదైనా ప్రీమియం కొనలేదు. బేర్ ఎసెన్షియల్స్. బేర్ ఎసెన్షియల్స్ అంటే అర్థం ఏమంటే ఆ హైపర్ మార్కెట్ కూడా చాలా తక్కువ మార్జిన్స్ ఉంటాయి దాని మీద. అటువంటి వస్తువులు కొంటేనే 1,800 దాకా ఈజీగా సేవ్ అయినాయి. 1,800 అట్స్ అ బిగ్ అమౌంట్. గ్రాసరీస్లో బేర్ ఎసెన్షియల్స్, బేర్ మినిమం మార్జిన్స్ ఉన్న గూడ్స్ కొంటే 1,800 సేవ్ కావటం గమనార్హం. అంటే ఇలాంటి డిస్కౌంట్స్ ఒక స్ట్రీట్ అండ్ స్టోర్ మార్వాడి వాడు కోమటైనా మనకు ఆఫర్ చేయగలరా అంటే చేయలేరు. మరి వీళ్ళంతా ఎలా ఉంటున్నారు? మళ్ళీ వీరు సర్వైవ్ కావాలంటే చాలా కష్టం కదా. మీరు అబ్జర్వ్ చేయండి, వీళ్ళు సర్వైవ్ కావడం ఈజ్ దేర్ హెడేక్ బికాస్ దే హ్యావ్ చూజన్ ఏ ప్రొఫెషన్. ఇప్పుడు అది హెవీ కాంపిటీషన్కి గురవుతుంది. దాంట్లో వీళ్ళు ఇండివిజువల్గా సర్వైవ్ కాలేరు. ఇక్కడ కూడా ఒక కోఆపరేటివ్ సొసైటీ అంటే ఒక 10-20 మంది ఒక ఏరియాలో కిరాణా వాళ్ళు కలిసి ఒక సొసైటీ ఫామ్ చేసుకొని హోల్సేల్గా కొని రీటైల్గా హైపర్ మార్కెట్ రేట్స్కి అమ్మితే అప్పుడు ఈ స్ట్రీట్ షాప్స్ ఉన్నాయి కదా అవి సర్వైవ్ అవుతాయి. ఇప్పుడు స్ట్రీట్ ఎండ్లో ఉన్న షాప్స్ సర్వైవ్ 50 గ్రామ్స్ 100 గ్రామ్స్ పావు కిలో లోపల అమ్మి ఇవన్నీ పొట్టగడుపుకుంటున్నాయి. అంటే ఈ షాప్స్లో ఎవడు 1 kg 2 kg 3 kg 5 kg తీసుకుపోరు. అంతా బిలో 500 గ్రామ్స్ సేల్స్ ఎక్కువ ఉంటాయి. అంటే దీంట్లో మార్జిన్ ఎక్కువ పెట్టుకొని వాళ్ళు 100 గ్రామ్స్ కూడా ఇస్తారు, 50 ఇస్తారు, 200 250 500 వరకు ఇస్తారు. అంటే మనం అడిగితే 3 kg కూడా ఇస్తారు కానీ తక్కువ రేట్లు ఇవ్వడు. ఇది ప్రాబ్లం. అయితే ప్రాక్టికలీ ఒక హైపర్ మార్కెట్ వచ్చి దాని ఇన్ఫ్లుయెన్స్ అంటే 10కి 20% సేవింగ్ అవుతుంటే మరి బయట ఉన్న షాప్స్ ఎలా బతకగలవంటే ఛాన్సెస్ చాలా స్లిమ్ ఉన్నాయి. ఎల్బీ నగర్లో నేషనల్ మార్ట్ అని వచ్చింది. వచ్చి 1.5 month సంథింగ్ అవుతుంది. అయితే యాజ్ అన్ ఎక్స్పెరిమెంట్ నేను కొన్ని చూస్ చేసుకొని కొన్ని గూడ్స్ కొన్నాను. ఫర్ ఎగ్జాంపుల్ అక్కడ ఒక చైర్ కొన్నాను. అంటే ఎల్బీ నగర్ నుంచి బిఎన్ రెడ్డి వరకు లేదా దిల్సుఖ్ నగర్ నుంచి బిఎన్ రెడ్డి వరకు ఎక్కడ చూసినా ఆ చైర్ వాల్యూ 580 to 600 రూపీస్, అంటే 550 to 600 రూపీస్ ఉంది. అన్ని వేరే వేరే షాప్స్లో దాదాపు ఒక 20 షాప్స్లో అదే టైపు చైర్స్ అడిగితే 550 to 600 మధ్యలో చెప్పారు. అదే నేషనల్ మార్ట్లో దానికన్నా సుపీరియర్ క్వాలిటీ చైర్ నాకు 418 రూపీస్కి దొరికింది. 418 రూపీస్. యూ కెన్ ఇమాజిన్ 2 చైర్లు కొన్నా. అంటే మనం 550 పెట్టుకున్నా నాకు 150 సేవ్ అయింది. అంటే 2 చైర్లు కొంటే 300 సేవ్ అయింది. దట్స్ ఎ సిగ్నిఫికెంట్ అమౌంట్. అంటే ఈ ఫర్నిచర్ షాప్ వాళ్ళు వీళ్ళు ఆలోచించుకోవాలి. అంటే ఒక గ్రాసరీ అమ్మే ఒక చైన్లో జస్ట్ ప్లాస్టిక్ చైర్ పెడితే అమ్ముడుపోతుంది, బట్టలు పెడితే అమ్ముడుపోతున్నాయి. ఇప్పుడు ఒక హైపర్ మార్కెట్ లైక్ నేషనల్ మార్ట్
వస్తే నేను ఒక చిన్న సర్వే చేసిన. నేషనల్ మార్ట్ యొక్క ఇన్ఫ్లుయెన్స్, దాని ఇన్ఫ్లుయెన్స్ అట్లీస్ట్ 3 కిలోమీటర్స్ వరకు ఉంది. 3 to 5 కిలోమీటర్స్ వరకు కూడా ఉంది. 3 కిలోమీటర్స్. మీరు ఇమాజిన్ చేయండి, బియ్యము అంటే గజరాజ్ లాంటి బియ్యము 34 to 36 రూపీస్ ఈజ్ సెల్లింగ్. 34 రూపీస్, 36 రూపీస్ గజరాజ్. మన ఇంటి దగ్గర ఎంతకు దొరుకుతుంది? అంటే సింప్లీ హీ హాజ్ మ్యాసకర్డ్. జనాలు 4 బస్తాలు, 5 బస్తాలు తీసుకుపోతున్నారు. 36 రూపీస్, 34 రూపీస్ గజరాజ్. మీకు తెలుసు కదా, గజరాజ్ ఫేమస్ బ్రాండ్. క్వాలిటీ ఆ మాత్రంగా ఉంటుంది, కానీ ప్రైస్ చాలా ఇంపార్టెంట్. రైస్లో ప్రైస్ చాలా ఇంపార్టెంట్. బాంబే రవా 36 రూపీస్, 34 రూపీస్. మైదా 38 రూపీస్, బయట 50 రూపీస్. అంటే హౌ మచ్ ఏ ఫ్యామిలీ కెన్ సేవ్? జస్ట్ అన్ ఆటా మీదనే ఒక ఫ్యామిలీ 150 రూపీస్ సేవ్ అవుతుంది పర్ మంత్. బయట జీలకర్ర 100 రూపీస్కి 100 గ్రామ్స్ 45 రూపీస్. నేషనల్ మార్ట్లో 26 రూపీస్ 100 గ్రామ్స్, బయట 45 రూపీస్ 100 గ్రామ్స్ జీలకర్ర, అక్కడ 26 రూపీస్. బయట 100 గ్రామ్స్ కొనే బదులు ఇక్కడ పావు కిలో వచ్చేస్తుంది. మరి కిరాణా షాప్లో ఎట్లా సర్వైవ్ అవుతాయి? ఇంపాసిబుల్ కదా. బేస్డ్ ఆన్ వాల్యూమ్స్, వీల్ కేజీ పౌడర్ల పై కూడా మనకు ఏం లేదన్నా 12 రూపీస్ డిఫరెన్స్ వస్తుంది. ఆల్ అవుట్ ట్విన్ ప్యాక్ 110 రూపీస్ 2, బయట 75 రూపీస్ ఈచ్, 150. 2 ట్విన్ ప్యాక్ కొంటే 150 బయట, ఇక్కడ 110. 40 రూపీస్ సేవ్. అంటే ఒక రీఫిల్ పై 20 రూపీస్ సేవింగ్. నేను ఆశ్చర్యపోయినా. ఐ హ్యావ్ సేవ్డ్ మోర్ దెన్ 2000 రూపీస్ ఆన్ 10,000 పర్చేస్. దీంట్లో డిస్కౌంట్ కార్డులు, ఏ కార్డులు యూజ్ చేయలే, క్యాష్ యూజ్ చేసిన. చైర్స్ పక్కన పెట్టండి. చైర్స్ హ్యావ్ మేడ్ 300 రూపీస్, సేవ్డ్ 300 రూపీస్. మ్యాసివ్ సేవింగ్, మ్యాసివ్ సేవింగ్. రైస్ అయితే ఇక చెప్పొద్దు. రైస్ బ్యాగులు తీసుకుపోయేటోళ్ళు ఒక్కొక్కడు 5 సంచులు తీసుకోపోతారు. అంటే నేషనల్ మార్ట్ ఎక్కడైనా డబ్బులు చేస్తుందా అంటే చేస్తుంది. డ్రై ఫ్రూట్స్, ప్రీమియం ప్రోడక్ట్స్, చింతపండు, ఇటువంటిదంతా ఓవర్ ప్రైసింగ్ ఉంది. అక్కడ ఓవర్ ప్రైసింగ్ ఉంది, అది ఒప్పుకోవాలి. అంటే మనకు ఏది చీప్ అనిపిస్తుందో అదే తీసుకుంటే అక్కడ 20% అబౌవ్ సేవ్ అవుతుంది. ప్లాస్టిక్ చైర్స్ మీద 300 సేవ్ అయింది. అంటే ఒక్క హైపర్ మార్కెట్ వచ్చి అక్కడ ఏమి పెట్టినా తక్కువలో అది ఫ్లాష్లో సెల్ అవుతుంది. అంటే డీమార్ట్ ప్రైజెస్ దగ్గర తెచ్చి రన్ చేస్తే అది కూడా డీమార్ట్ లాగా రన్ అవుతుంది. అంటే యూ కెన్ ఇమాజిన్, పూర్ పీపుల్కి రైస్ ఎక్కువ తింటారు. ఆ రైస్ అంత తక్కువలో ఇస్తున్నాడు అంటే ఇట్ ఈస్ అట్రాక్టింగ్ కామన్ పర్సన్. ఒక 1 రూమ్లో ఉండే పర్సన్ కూడా నేషనల్ మార్ట్కి పోయి షాపింగ్ చేసే పరిస్థితులు వచ్చేసాయి. 100 గ్రాములు కొనే బదులు అక్కడ 1/2 కిలో కొంటే సగం రేటుకి వస్తుంది. అంటే 100 గ్రాములు కొనేటోళ్ళు కూడా ఆలోచించుకుంటారు, 100 గ్రాములు ఎందుకు కొనాలి, 1/2 కిలో కొంటే అయిపోయాయి కదా, మళ్ళీ పోయి హాఫ్ రేట్లో వస్తుంది. జీలకర్ర చూడండి కదా, 45 రూపీస్ 100 గ్రామ్స్. 100 గ్రామ్స్ ప్యాక్ 45 రూపీస్కి అమ్ముతున్నారు మార్వాడోళ్ళు. 26 రూపీస్ ఇక్కడ 100 గ్రామ్స్. మ్యాసివ్ కట్.
అటుకులు, సాబుదానా 70 to 80 రూపీస్, 80 రూపీస్ అమ్ముతున్నారు మార్వాడి షాప్లో. ఇక్కడ 54 రూపీస్, 54 రూపీస్ సాబుదానా. మరి మార్వాడి కొట్టుల్లో పోయి ఎవడు కొంటాడు? ఎందుకు కొనాలి? ఫస్ట్ క్వశ్చన్. నేను ఒక మార్వాడి కొట్టులో కొంటే 8,000 వాడు 10,000కి అమ్ముతున్నాడు. 8,000 10,000కి అమ్ముతున్నాడు. ఎందుకు కొనాలి? ఆల్రెడీ డిమార్ట్ ఒకటి దెబ్బ కొట్టింది, రిలయన్స్ స్మార్ట్ అనేది అదొక దెబ్బ. అంత పెద్ద లేదు, రిలయన్స్ స్మార్ట్ కానీ ఉంది. అదిగాక ఇప్పుడు నేషనల్ మార్ట్ అంటే మోరు గివీరు ఇవన్నీ పోయినందుకు, బిగ్ బజార్లు మర్జ్ అయినందుకు ఇప్పుడు ప్రాబ్లం ఏమొచ్చింది తెలుసా? ఫ్లిప్కార్ట్ ఈ హోమ్ డెలివరీ సర్వీసెస్ ఉన్నాయి కదా, గ్రోసరీ అది కాస్ట్లీ అయిపోయింది. ఇప్పుడు హోమ్ డెలివరీ సర్వీస్ వద్దు, ఎందుకంటే మ్యాసివ్ మార్జిన్ కట్ ఉన్నాయి నేషనల్ మార్ట్లో. వై షుడ్ సంబడి బై? ఇప్పుడు డిమార్ట్ కన్నా కొన్ని తక్కువ ఉన్నాయి. సారీ, డిమార్ట్నే ఒక కాంపిటీషన్ ఇచ్చేటట్టు తయారైంది. దీని అడ్వాంటేజ్ ఎవరికి ఉందంటే పూరెస్ట్ ఆఫ్ పూర్, అంటే బియ్యం దగ్గర నుంచి బేసిక్ కాఫీ ఇటువంటి తాగే వాళ్ళ వరకు ఇట్ ఈస్ అట్రాక్టింగ్ పీపుల్. మళ్ళీ మిక్స్చర్ ఇవన్నీ పెద్ద డిస్కౌంట్ ఏం లేవు. సేమియా ఉంది, దానిపై హ్యూజ్ డిస్కౌంట్ ఉంది. అంటే మనకు బతకడానికి ఏమేమి దినాలనో అవి హ్యూజ్ డిస్కౌంట్లో ఉన్నాయి. నేను ఈ మార్వాడి గో బ్యాక్, గుజరాతీ గో బ్యాక్ ఇవన్నీ అయినప్పుడు నేను చెప్పిన, ఈ మార్వాడి గుజరాత్లోనే ఈ హైపర్ మార్కెట్స్ వచ్చేసి వాళ్ళ దగ్గరనే కాంపిటీషన్ స్టార్ట్ అయ్యి మార్వాడీస్ ఏడ్చే పరిస్థితులు ఉన్నారు. యూ కెన్ ఇమాజిన్, ఒక హైపర్ మార్కెట్ వస్తే ఒక 5 కిలోమీటర్స్ జోన్లో మొత్తం కిరాణా షాప్ బిజినెస్ పడిపోయింది. 5 కిలోమీటర్స్ జోన్, 5 కిలోమీటర్స్ అంటే ఇప్పుడు కిరాణా వాడు ఏ రేట్లో హోల్సేల్లో కొంటున్నాడో అదే రేట్లో రీటైల్లో అమ్మేస్తున్నారు. పథటిక్ ఉంది. నేను నేషనల్ మార్ట్ జిఎం స్థాయి వ్యక్తికి నేను చెప్పిన, కిరాణా షాప్ వాళ్ళు వచ్చి ఇక్కడ కూల్ డ్రింక్స్, బియ్యము బస్తాలు ఎత్తుకోబోతున్నారు. బస్తాలు తీసుకుపోయి వాళ్ళ షాప్లో అమ్ముకుంటారు. కానీ అవి అందరికి తెలిసిపోయింది ఇప్పుడు ఎక్కడి నుంచి వస్తుంది ఏం కథ అని. అది కాకుండా మీరు అబ్జర్వ్ చేయండి, ట్రెడిషనల్ కోమటోళ్ళ వ్యాపారం, రైస్ హోల్సేల్ మొత్తం పడిపోయింది. రైస్ హోల్సేల్ ఇప్పుడు సేల్సే లేవు, ఏ షాప్లో లేవు. ఎందుకంటే ఆ ప్రైస్ వీళ్ళు ఇవ్వలేరు. ఫినిష్. నేను చెప్పేది అదే, ఏదైనా కొత్తది వచ్చింది, ఆ కొత్తది మన నార్మల్ హ్యూమన్స్కి టెక్నికల్గా ఏమన్నా సేవ్ చేయగలుగుతుందా, ఆదుకోగలుగుతుందా అంటే ఆదుకోగలుగుతుంది. ఇప్పుడు చూడండి, రేషన్లో 1 రూపీ రైస్ ఒక్కొక్కరికి 60 కేజీలు ఇస్తున్నారు వాళ్ళు. ఓకే, మళ్ళీ రేషన్ కార్డు లేని వాళ్ళకు 55 రూపాయలు 60 రూపాయలు బియ్యం ఎందుకు తినాలి? ఇప్పుడు అందుకోసం నేషనల్ మార్ట్లో 36 రూపీస్కి చేస్తాం. ప్రాక్టికలీ హోల్సేల్ రేట్స్ దానికన్నా తక్కువ ఉన్నాయి, కానీ అవైలబుల్ లేవు, దగ్గరలో లేవు, హోమ్ డెలివరీ కాస్ట్లీ. ఇప్పుడు చూడండి, మనం అందరం అనుకుంటాం హోమ్ డెలివరీ బాగా వచ్చింది అందరు. ఇప్పుడు ఏమైందంటే ఒక హైపర్ మార్కెట్ వచ్చి హోమ్ డెలివరీ చాలా కాస్ట్లీ అయిపోయి వీక్లీ వన్స్ పోయి వాళ్ళు హైపర్ మార్ట్లో కొని దే ఆర్ సేవింగ్ థౌజండ్స్ ఆఫ్ రూపీస్. అంటే రిచ్ పీపుల్ కూడా థౌజండ్స్ సేవ్ చేస్తుండ్రు, మిడిల్ క్లాస్, లోవర్ మిడిల్ క్లాస్ కూడా వాళ్ళు బతకడానికి ఖర్చు పెడుతున్నారు, దాంట్లో 20% సేవ్ అవుతుంది.
మనం అంతా అనుకున్నాం కదా, మార్వాడోళ్ళు చేసినంత బిజినెస్ మనం చేయలేం. నేను నాన్ సెన్స్ అని చెప్పినా లేదా? ఎనీబడి కెన్ ఎంటర్ బిజినెస్ విత్ హ్యూజ్ క్యాష్ రిజర్వ్స్ అండ్ కిల్ దోస్ మార్కెట్స్. సింపుల్. దీంట్లో మార్వాడోళ్ళ స్పెషల్ స్కిల్స్, గుజరాతీల స్కిల్స్ ఇవేమి ఉండవు. హౌ మచ్ యూ కెన్ హోల్డ్ యాజ్ అ స్టాక్ అండ్ హౌ ఫాస్ట్ యూ కెన్ సెల్. But what are the margins you are expecting in your wholesale business? ఇంతే మ్యాటర్స్. దీస్ థింగ్ మ్యాటర్స్. ఇప్పుడు చూడండి ఎట్లయితుందంటే, ఒక హైపర్ మార్కెట్ వచ్చి ఒక చిన్న గ్రాసరీ స్టోర్స్ని, కొట్లను వీళ్ళంతా కొట్టేస్తే అప్పుడు ఈ హోల్సేల్ మార్కెట్ల నుంచి బయింగ్ కూడా తక్కువైపోతుంది. అంటే ఇప్పుడు అఫ్జల్ గంజ్ దగ్గర నుంచి కూడా హోల్సేల్ మార్కెట్స్లో బయింగ్ బంద్ అవుతుంది. ఎందుకంటే ఈ అక్కడి నుంచి ఇక్కడ తెచ్చి వాడు అమ్మే దాంట్లో అది అమ్ముడుపోతలేదు. సో కిరాణా కొట్లు బంద్ అయితే హోల్సేల్ మార్కెట్స్లో స్టాక్ పెరిగిపోతుంది. స్టాక్ పెరిగిపోతే హోల్సేల్ మార్కెట్స్ చీప్ అయిపోతాయి. ఆ హోల్సేల్ మార్కెట్స్ చీప్ అయితే మళ్ళీ హైపర్ మార్కెట్స్కే లాభం. వాడు ఇంకా చీప్గా కొట్టాడు, ఇంకా చీప్గా అమ్ముతాడు. అంటే ఇలా అంటే ఓవర్ఫ్లో అయ్యి రేట్స్ పడిపోతే కూడా హైపర్ మార్కెట్కే అడ్వాంటేజ్. ఆ చిన్న వాళ్ళు ట్యాప్ చేయలేరు, బికాస్ దే కెనాట్ పికప్ వాల్యూమ్. వాడు మళ్ళీ ఒక 50 కిలోల కట్టనే తీసుకుంటాడు. హైపర్ మార్కెట్ 100 కట్టలు తీసుకుంటాడు. కట్ట అంటే 50 kg బ్యాగ్. సో ఎక్కడ పోయినా వాల్యూమ్ అడ్వాంటేజ్, క్యాష్ అడ్వాంటేజ్ ఉంది. నేను అదే చెప్తున్నా, రాను రాను బిగ్ హైపర్ మార్కెట్స్, బిగ్ రీటైల్ చైన్స్ విల్ అట్రాక్ట్ మిడిల్ క్లాస్ అండ్ లోవర్ మిడిల్ క్లాస్ కస్టమర్స్. మనము ఆ రైతుకు ఇది అందుతలేదు, రైతుకు అది అందుతలేదు, అవి ఇవి అంటున్నాం కదా. ఇప్పుడు చూస్తే సిటీలనే రూరల్ ఏరియాస్ కన్నా తక్కువ రేట్లు దొరుకుతున్నాయి. ఆశ్చర్యం. ఊళ్ళో ఇన్కమ్ తక్కువ ఉంది, బట్ బేసిక్ గ్రాసరీ ప్రైజెస్ అక్కడ ఎక్కువ ఉన్నాయి. ఇప్పుడు మిడిల్ ఆఫ్ ది సిటీలో గ్రాసరీ ప్రైజెస్ చాలా తక్కువ ఉన్నాయి, వేరేజ్ ఇన్కమ్ ఎక్కువ ఉంది. అంటే ఎకనామిక్స్ ఎంత కాంప్లికేటెడ్ థింగ్స్ అండి. మనం అనుకుంటున్న సిటీలో ఇప్పుడు భోజనం కాస్ట్లీ కాదు, చాలా చీప్ అయిపోయింది. రైస్ చీప్ అయింది, స్టేపుల్స్ చీప్ అయినాయి. ఇందిరమ్మ క్యాంటీన్లు వస్తున్నాయి, 5 రూపాయలకు ఒక భోజనం దొరుకుతుంది. మాకు ఊళ్ళలో 5 రూపాయల భోజనం మీకు దొరకదు. 5 రూపాయల భోజనం దొరకదు మీకు సిటీలో దొరుకుతుంది. అంటే హై లెవెల్ ఇన్కమ్, ఎంప్లాయ్మెంట్ సోర్సెస్ ఉన్నక్కడ ఏ పర్సన్ కెన్ ఈజీలీ సర్వైవ్ విత్ మీగర్ శాలరీస్. అంటే మళ్ళీ పట్టణంలో రావచ్చు అనే ఒక సిచ్యువేషన్ క్రియేట్ అవుతుంది. ఇప్పుడు ఇలాంటి హైపర్ మార్కెట్స్, డీమార్ట్స్ వందలాదిగా తయారైనాయి అనుకోండి, డెడ్ చీప్గా దొరికితే కాస్ట్ ఆఫ్ లివింగ్ తగ్గిపోతుంది. అందుకని చెప్తున్నా, మ్యాక్సిమం అమౌంట్ రెంట్స్ పోతుంది, తినడానికి తక్కువ అవుతుంది, తాగడానికి రెంట్స్కే ఎక్కువ అమౌంట్ పోతుంది. అంటే ఒక మనిషి అనుకుంటే తన కాస్ట్ ఆఫ్ లివింగ్ ఈజీగా తగ్గించవచ్చు సిటీలో, తాను అనుకోవాలి. నేను ఈ లాజిక్ ఎప్పటి నుంచి చెప్తున్నాను. డోంట్ బ్లేమ్ మార్వాడీస్ అండ్ గుజరాతీస్. వాళ్ళ స్కిల్ సెట్స్ ఎట్లుంటాయి, వాళ్ళలాగా బిజినెస్ అవన్నీ ఏం కాదు. అక్కడంతా వాళ్ళ ఫ్యామిలీ బిజినెస్ ఉంటుంది. వాళ్ళ ఫ్రెండ్స్ అంతా కలిసి ఒక గ్రూప్గా ఏర్పడి చైన్ ఆఫ్ రీటైల్ షాప్స్ తీసి అక్కడ ప్రైస్ కంట్రోల్ చేస్తారు. ఇప్పుడు ఈ పెద్ద ప్లేయర్ వచ్చి ఘోరమైన ప్రైసెస్ ఇస్తే వాళ్ళు తట్టుకోలేరు. దే విల్ వ్యానిష్ ఫ్రమ్ ది సీన్. ఎంతని 100 గ్రాములు 50 గ్రాములు అమ్ముకుంటారు. ఇప్పుడు 50-100 గ్రాములు కొనేటోడు కూడా అర్ధ కిలో కానీ హైపర్ మార్కెట్ దిగిపోతుంటారు. సో ఈవెన్చువలీ విత్ ఇన్ 1.5 year విల్ సీ లాట్ ఆఫ్ కిరాణా షాప్, మార్వాడి షాప్స్ డౌనింగ్ ద షటర్స్. అంటే ఒక కొత్త ట్రెండ్ వచ్చింది, హోల్సేల్ బిజినెస్ వచ్చింది, కార్పొరేట్స్ ఎంటర్ అవుతున్నారు. అంటే అది ఒక అడ్వాంటేజ్ కూడా అవుతుంది అని ఇది ఒక స్మాల్ ఎగ్జాంపుల్. బికాజ్ నేను ప్రాక్టికల్లీ చేసి చూసిన, అసలు ఇక్కడ కొంటే ఏముంటుంది, చాలా డిఫరెన్స్. 20% మ్యాసివ్ సేవింగ్ ఆన్ గ్రాసరీస్. మీరు కూడా ట్రై చేయొచ్చు. మీరు కూడా ఆల్రెడీ తీసుకుంటున్నారు డీమార్ట్ దగ్గర, నేషనల్ మార్ట్ దగ్గర. కానీ దాని ఎఫెక్ట్ ఎట్లుంటుంది,
ఎంతవరకు షాప్స్ దాని ఎఫెక్ట్ అవుతున్నాయి అంటే నియర్లీ 5 కిలోమీటర్స్ జోన్లో షేక్ చేసి పారేస్తారు. దట్ ఈస్ ద పవర్ ఆఫ్ హైపర్ రీటైలింగ్. దయచేసి మనము ఏదైనా కొత్తది వచ్చినప్పుడు ఏదైనా దాన్ని ప్రాపర్ యూటిలైజ్ ఎలా చేసుకోవాలి. మనకు మంత్లీ బిల్లో మన ఇంటర్నెట్ ఛార్జెస్ అంటే ఫోన్ రీఛార్జ్ ఎంత చేయించుకుంటున్నాం, ఆ ఫోన్ రీఛార్జ్ బదులు యూ కెన్ లీడ్ ఎ బెటర్ లైఫ్ బై ఈటింగ్ గుడ్ ఫుడ్. అంటే మనం బతకడానికి మన క్వాలిటీ ఆఫ్ లైఫ్కి మనం ఏమనుకుంటున్నాం అంటే డేటా ఇంపార్టెంట్ అనుకుంటున్నాం. కాదండి, క్వాలిటీ ఆఫ్ ఫుడ్ అండ్ వాల్యూమ్ ఆఫ్ ఫుడ్ మనకు ఎక్కువ వస్తున్నప్పుడు ఇప్పుడు మీరు జస్ట్ ఇమాజిన్ చేయండి, మన మెట్రో ఎక్స్ప్రెస్ బస్ పాస్ 1600 రూపీస్. యూ కెన్ వర్చువలీ బై 50 kgs రైస్ విత్ దట్ బస్ పాస్ అమౌంట్. అంటే ఎవరైనా ఉట్టిగానే బస్ పాస్ తీసుకుంటుంటే అది గిన అవాయిడ్ చేయగలిగితే అంటే 150 kgs రైస్ వస్తుంది. అంతా మనం గవర్నమెంట్కి సమర్పించుకుంటున్నాం. అంటే ఇది అన్జస్ట్ కంపారిజన్ అనుకోకండి, జస్ట్ ఇట్ ఈస్ జస్టిఫైడ్. మనం గిన అవాయిడ్ చేయగలిగితే, బయట తిరిగేది అవాయిడ్ చేయగలిగితే, బస్ ట్రావెల్ ఇస్ బికమ్ టూ కాస్ట్లీ. 1500 యూ కెన్ గెట్ వెజిటేబుల్స్ ఫర్ నియర్లీ 1.5 month. 1500 పెడితే 1600 పడితే 1.5 month వర్త్ వెజిటేబుల్స్ వస్తాయి. మనం ఏం పెడుతున్నాం, ఒక బస్ పాస్ కోసం పెడుతున్నాం. నేను అందుకోసం క్వశ్చన్ చేయమన్నా, ఎందుకు ఇంత ఫేర్స్ ఇంక్రీజ్ చేసిండ్రు? 4 స్టాప్స్కి 30 రూపీస్ 25 రూపీస్ ఏమి? నేను ఆటో వాళ్ళకు కూడా అది చెప్తున్నా, టేక్ అడ్వాంటేజ్ ఆఫ్ దిస్ సిచ్యువేషన్. ఇక్కడ తక్కువ దొరుకుతున్నా అక్కడి నుంచి మెటీరియల్ తెచ్చి ఇక్కడ ఎక్కువ ఉందో అక్కడ సప్లై చేయండి. ఉట్టి ప్యాసింజర్స్ పై ఆధారపడకండి. అంటే బిజినెస్ ఆపర్చునిటీస్ వెతుక్కోవడం పెద్ద పని కాదు. ఇవాళ రేపు కొత్త అవెన్యూస్ ఓపెన్ అవుతున్నాయి. ఎవడైనా బ్లాక్మెయిల్ చేస్తుండు అంటే దానికి కౌంటర్ ఒక ఆఫర్ వస్తుంది. అది మనం వెతకాలి, ఆ ఆపర్చునిటీ వెతికి మన జీవితంలోకి అవి తెచ్చుకుంటే కానీ రేపు అంటే యూ కెన్ ఇమాజిన్ రూరల్ స్పెండింగ్ ఇస్ కాస్ట్లియర్ దెన్ అర్బన్ స్పెండింగ్. మీరు బట్టలు చూడండి, రూరల్లో రేట్లు ఎక్కువ ఉన్నాయి. గ్రాసరీస్ అంటే ఉప్పు పప్పులు అవి కూడా ఊళ్ళలోనే ఎక్కువ ఉన్నాయి. అంటే ఎక్కడ పండుతుందో అక్కడే రేట్ ఎక్కువ ఉంది, ఎక్కడ కన్జ్యూమ్ అవుతుందో అక్కడే రేట్ తక్కువ అవుతుంది. ఎక్కడ మిల్స్ ఉన్నాయి అక్కడ ఉన్నాయి, అంటే ఎక్కడ రూరల్లో ఉన్నాయో బేస్లో అంటే అక్కడ పెద్ద ఫ్యాషను పెద్ద ట్రెండ్ అని కాదు, కానీ అక్కడ ప్రీమియం ఎక్కువ అవుతుంది. బట్టలు కొనాలంటే ఎక్కువ ఖర్చు పెడుతున్నారు, ఎందుకంటే అక్కడ స్కేర్సిటీ ఉంది. కానీ సిటీలో ఆప్షన్స్ ఉన్నాయి, సో తక్కువ రేట్లో మనకు బట్టలు దొరికే అవకాశం ఉంది. అంటే అర్బన్ లివింగ్ హ్యాస్ బికమ్ చీపర్ దెన్ ద రూరల్ వన్స్, వేర్ రూరల్ ఇన్కమ్స్ ఆర్ లోవర్ దెన్ ద అర్బన్ వన్స్. కానీ ఇక్కడ కొనాలంటే చీప్, సిటీలో కన్జ్యూమ్ చేయాలంటే చీప్, లైఫ్ లీడ్ చేసేది చీప్. రూరల్లో ఇన్కమ్స్ తక్కువ, ఖర్చులు ఎక్కువ. ఇది చూడండి, కొన్ని ఏండ్లలోనే ఈ డ్రాస్టిక్ చేంజెస్ వచ్చింది రూరల్ ఎకనామిక్స్లో, అర్బన్ ఎకనామిక్స్లో. కాబట్టి అందరూ కొద్దిగా సూక్ష్మంగా ఆలోచించి కొద్ది కంట్రోల్డ్ బిహేవియర్ ఉండి ఇంటి దగ్గరనే అన్ని కొనాలనే అని ఒక దీక్ష పెట్టుకోకుండా ఎక్కడ చీప్ దొరుకుతున్నాయి, ఎక్కడ ఆపర్చునిటీస్ ఓపెన్ అవుతున్నాయి దాన్ని మనం బాగా ప్రచారం చేయాలి. ఎందుకంటే మన గల్లీలో మనకు చీప్గా కావాలంటే మనము డిమార్ట్, నేషనల్ మార్ట్ లాగా బూచి చూపించాలి. చూసినామా అక్కడ దొరుకుతుంది, బొంబాయి రవ్వ 32, 36 దొరుకుతుంది, నీవేమో 50 రూపీస్కి అమ్ముతున్నావు అని మళ్ళా అనాలి. అంటే వాళ్ళ దగ్గర కూడా అంటే అరే అందరికీ రేట్స్ తెలిసిపోతున్నాయి, అవును నిజమే, మన దగ్గర 50కి ఎవరు తీసుకుంటాడు, వాడు 36కి ఇస్తుంటే మనం అట్లీస్ట్ 45కి అమ్మాలి అని ఒక జ్ఞానం వస్తుంది. మనం ఏం లేకుండా నోరు మూసుకొని వాడి దగ్గర పోకుండా అట్లా కూడా చేయొద్దు, పోవాలి, ఆ రేట్స్ చెప్పాలి. అంటే ఇట్స్ ఫర్ గుడ్. రేపు వాడే కొద్దిగా తగ్గి 45కి ఇవ్వచ్చు, అంటే వాడికి గిట్టుబాటు అవుతుందా లేదా పక్కకు పెట్టండి, వాడు దిగి రావచ్చు. కనుక
మన కమ్యూనికేషన్ కూడా ప్రస్ఫుటంగా ఉండాలి. ఒక సొసైటీని సర్వ్ చేయాలంటే మనం కూడా సొసైటీలో ఇవన్నీ చెప్పాలి. ఇక్కడ నేను ఎక్కడ కొన్నా ఇంత తక్కువలో అయింది, మరి మీరు కూడా కొన్నారా, మీరు ఇక్కడ కొంటున్నారా, ఎందుకు కొంటున్నారు, ఇట్లా డిస్కషన్ కావాలి. అప్పుడే సొసైటీలో చేంజెస్ వస్తాయి. ఈ రీటైలింగ్ కూడా అంటే ఎవడిని దోచుకోవడానికి ట్రై చేయడు. కమ్యూనికేషన్ ఈజ్ ద మోస్ట్ పవర్ఫుల్ ప్లాట్ఫామ్ వేర్ యూ కెన్ యూజ్ ఇట్ ఫర్ డ్యూయల్ యూస్. ఏదైనా బ్యాడ్ ప్రచారం చేసి ఉన్నా చేయొచ్చు, ఏది గుడ్ ప్రచారం చేసి ఉన్నా ఈ సోషల్ మీడియాని యూజ్ చేసుకొని లేదా పర్సనల్ కమ్యూనికేషన్ యూజ్ చేసుకొని యూ క్యాన్ బ్రింగ్ ఎ డ్రాస్టిక్ చేంజ్ ఇన్ అవర్ లైఫ్స్ అని తెలియజేసుకుంటూ నమస్కారం.